ఈ ఒంటితో నేనెలారా పరేడ్ చేస్తాను? నేను లేకపోతే మీరు గెలుస్తారు కదా. నువ్వు ముత్తుపాండిని కొట్టిన దాన్ని బట్టి నిన్ను మేము నీ జీవితాంతం ఈ యూనిఫామ్ వేయకుండా చేయగలం. కానీ ముత్తుపాండు వద్దంటున్నాడయ్యా. ఆయన ఇచ్చిన కంప్లైంట్ ఆయనే వాపస్ తీసుకుంటానంటున్నాడు. వదిలేండయ్యా, అది పాత విషయం. నేను ఎప్పుడో మర్చిపోయాను. చలమయ్య నా మిత్రుడు. మేమిద్దరం ఒకే బ్యాచ్. ఆనంద్, ఇంకా నిద్రపోలేదా? లేదు మామ, నిద్ర రాలేదు. నాకు నిద్ర రావట్లేదు ఆనంద్. నేను ఏదో ఆలోచిస్తూ ఉన్నాను. నీకోటి చెప్పాలనుకున్నాను ఆనంద్. చెప్పు మామ. అది కాదు ఆనంద్, మన పెరేడ్ కాంపిటీషన్లో మురళీ కాలికి దెబ్బ తగిలిందని బయట కూర్చోపెట్టదామా? ఈశ్వరమూర్తి దగ్గర మనం ఓడిపోకూడదని ప్రాణం ఇవ్వడానికి కూడా వెనకాడిన వాడు మనల్ని ఓడిస్తాడా? తప్పకుండా వాడు పెరేడ్ బాగా చేస్తాడు. వాడి మీద నాకు పూర్తి నమ్మకం ఉంది. ఆనందు, నువ్వు ఒక్కడివే నన్ను ఇంతగా నమ్ముతున్నావు. మా అమ్మకు కూడా నేనంటే నమ్మకం లేదురా. నేను పెరేడు సరిగ్గా చేస్తున్నానో తప్పుగా చేస్తున్నానో ఆ విషయం పక్కన పెట్టు. ఈ మురళి బంటోడు పరిగెత్తలేడు. వాడుంటే మనం ఓడిపోతామని మన టీంలో ఒక్కడు అనుకున్నా మనం ఓడిపోతాం మామ. ఆ విధంగా మనం ఓడిపోకూడదు. నేను చిన్నప్పటి నుంచి సరిగా ఏం పని చేయలేదురా. నేనే అంటున్నాను కదా, నేను ఉంటే మన టీం గెలవలేదురా. కావాలంటే నీ కాలు పట్టుకుంటాను. పరేడ్లో నేను దయచేసి బయట ఉంచరా మామ. నువ్వు ఈశ్వరమూర్తిని ఓడించి ఆ కాకి చొక్కాని నువ్వు వేసుకుంటే నేను వేసుకుంటానురా. నువ్వు తీసేస్తే నేను కూడా తీసేస్తాను మామ. తీసుకో చలమయ్య. వద్దయ్యా, కాల్చవయ్యా. వద్దయ్యా, నేను చెప్పేది విను. కాల్చవయ్యా, పర్వాలేదు. అది కాదు, ఎంతైనా నా పై అధికారివి. నీ ఎదురుగా నేను సిగరెట్ తాగడం మర్యాద కాదు. చలమయ్య, నేను ఏసీతో మాట్లాడాను. సరే, కమాండెంట్తో మాట్లాడి ఈ పిఆర్ఎస్ అవ్వగానే నీ పిఆర్ క్యాన్సిల్ చేసి నేను ఏసీగా చేస్తాను. చాలా థ్యాంక్స్ అయ్యా. కానీ నువ్వు నాకు చిన్న సాయం చెయ్యాలి. ఏం చేయాలో చెప్పయ్యా. ఆ కుర్రాళ్ళని ఈ పోటీలో ఓడించాలి. ఈశ్వరమూర్తికి నీకు పోటీ అయితే నేను మధ్యలో వచ్చేవాడిని కాను. కానీ ఈ పోటీ ఆ కుర్రాళ్లకు నాకు మధ్య. నేను నా కోసం చెప్పడం లేదు, రేపు అధికారి కాబోతున్న నీతో కలిపి చెప్తున్నాను. రేపు నువ్వు అధికారిగా కూడా రావచ్చు. ఈశ్వరమూర్తి గెలుస్తాడు, నాకు ఆ నమ్మకం ఉంది. ఎందుకంటే అతను నా శిష్యుడు. కానీ నువ్వు పెరేడ్లో నాకే గురువు. అది ఆలోచించు.
వెళ్ళండ్రా ఇక్కడి నుంచి. చెప్తుంటే మీకు కదా. వెళ్ళండి. ఏయ్, వెళ్ళరా. ఏయ్, పోరా. ఇక్కడ సమస్య చూసారుగా, ఇదంతా అవసరమా మీకు? చలమయ్య, నీకు 5 ఆడపిల్లలున్నారు. రేపు అధికారి కాబోతున్నావు, మాతో ఎందుకు పగబెట్టుకుంటావు? ఆ? ఇలా చూడు, ఒక మంచి స్నేహితుడుగా నీకు అవకాశం ఇస్తున్నాను. నేను చెప్పింది మాత్రం చెయ్యి. నువ్వు అనుకునేది ఏది ఇక్కడ జరగదురా నాన్న. పోలీసుల్లో సింహం, పులి, నక్క, కుక్క లాంటి అన్ని రకాల ముసుగులు మన చేతికిస్తారు. ఇందులో ఏ చోట్లో ఏ ముసుగు వేసుకోవాలో తెలిసేలోగానే మన పోలీస్ జీవితం గడిచిపోతూ ఉంటుంది. ఇప్పుడు నీ ముందు వేసుకోవడానికి నాకు ఓ ముసుగునిచ్చారు, అదే వేసుకోబోతున్నాను. కానీ నా కులదైవం ఆ శివయ్యను ఒకటే అడుగుతున్నాను. అయ్యా, ఎన్ని జన్మలెత్తినా సరే దయచేసి ఈ కాకి చొక్కాని మాత్రం నాకు ఇవ్వకయ్యా అని. నన్ను క్షమించు ఆనంద్. మురళి, నిన్ను ఎప్పుడైనా లోపలికి పిలవచ్చురా బావా. పిలిచారనుకో, కుడికాలతో ఎలాగలాగా కుంటుకుంటూ వచ్చేరా. అర్థమైందా బావా? ఈ పోటీ నీ చేతిలోనే ఉందిరా. మావా, ఈ డ్రెస్లో నిన్ను చూడడానికి అంత సంతోషంగా ఉందిరా. యూనిఫామ్ ఖచ్చితంగా సరిపోయిందిరా. సూపర్ రా మావా. సూపర్ గా ఉన్నా. ఆనంద్, చిన్నాన్న పిల్లలందరూ వచ్చారట, ఏదో సెటిల్మెంట్ ఇస్తున్నారట. నేను వెళ్ళి పిల్లలు తీసుకొస్తాను. రేయ్ ఆగరా, చిన్నాన్న పిల్లల్ని ఇప్పుడు తీసుకురావద్దు. మనం ఈశ్వరమూర్తిని గెలిచిన తర్వాత అప్పుడు తీసుకొద్దాం. నువ్వేమంటావు? మావా, ఇప్పుడు కూడా ఒక అవకాశం ఉంది మావా. ఈ పోటీలో దిగద్దు మావా. మావా, ఈ డ్రెస్ వేసుకోవడానికి ఎన్నాళ్ళుగానో కలకన్నావు. మీ నాన్న అసలు పందెంలో పెట్టకురా, పోటీకి వెళ్ళొద్దు. అయ్యా, మురళిని మాత్రం బయట నుంచోబెట్టాను. కాలుకు దెబ్బ తగిలిందని. మిగిలిన వాళ్ళందరూ ఉన్నారు. Squad, order arms. Squad, stand at ease. Welcome, sir. Please come. అయ్యా, స్క్వాడ్ నెంబర్ 10 అయ్యా. అందులో ఒకరి కాలికి దెబ్బ తగిలింది. బ్యాలెన్స్ 26 మందే ఉన్నారు. అయ్యా, స్క్వాడ్ నెంబర్ 1 అయ్యా, 100% ప్రెసెంట్. తర్వాత ఓ చిన్న రిక్వెస్ట్ అయ్యా. కాంపిటీషన్లో వీళ్ళు ఈవెంట్ ఫైల్ ని పరేడ్ చేయబోతున్నారు. ఈవెంట్ ఫైల్లో పరేడ్ చేయకూడదన్నది రూల్ అయ్యా. ఓ అవును కదూ. అది కాదయ్యా, అతనికి హఠాత్తుగా కాలికి దెబ్బ తగిలింది, అందుకేనయ్యా. లేదయ్యా,
ఆ కుర్రాడికి పరేడ్ తెలీదు, అందుకే బయట ఉంచారు. అది కాదయ్యా, అతను పరేడ్ బాగానే చేస్తాడు, కానీ కాలికి దెబ్బ తగిలినందువల్లే ఒక్క నిమిషం. ఆ అబ్బాయి ఎవరు? 130 మురళి, 130 మురళి, ఎక్కడున్నా గ్రౌండ్ లోపలికి రావాలి.